అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. భారతదేశం మీద పక్కనే ఉన్నటువంటి పాకిస్తాను ఎన్నోసార్లు అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడల్లా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి మేమే అటాక్ చేసినామని ఇంటర్నేషనల్ మీడియాలో గర్వంగా కూడా చెప్పుకున్నారు. వాళ్ళు అటాక్ చేసినామన్నా వాళ్ళ ఎంట్రుకు కూడా మనం పీకలేం. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఒక దాడితోటి పాకిస్తాన్ పూస నరాలు కదిల్చేలాగా మనం తిరగబడ్డము అనేది 100% రైట్. కానీ ఇంకా కూడా మన భారతదేశం మీద దాడి చేసిన వారు ఇంకా బతికే ఉన్నారు అనడానికి ఎగ్జాంపుల్ ఎవరైతే మనకు సంబంధించి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు, ఆయన పేరు షాహిద్ అఖ్తర్. ఈ జూన్ 24న అతను మరణించిండు. మరణించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి మిలిటరీ, ఎందుకంటే ఒక క్రికెటర్ అంటే మన భారతదేశంలో కూడా మిలిటరీ కూడా ఆటోమేటిక్గా పాల్గొంటుంది. పెద్ద పెద్ద మినిస్టర్లు వీళ్ళు అందరూ వెళ్తారు. ఎందుకంటే దేశం తరఫున పోరాడినటువంటి ఒక కుటుంబ సభ్యుల్లో ఒకడు కాబట్టి. షోయబ్ అఖ్తరు పాకిస్తాన్ క్రికెటర్గా ఆడినటువంటి వ్యక్తి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు లష్కరే తోయిబా డీప్ చీఫ్ సైబుల్లా, అలాగే కసూరి సహా పలువురు ఉగ్రవాదులు బహిరంగంగా పాల్గొనడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయమైంది. అంటే ఈ యొక్క లష్కరే తోయిబాకు చెందినటువంటి చీఫు అక్కడ మాజీ క్రికెటర్, అలాగే పక్కనే ఏదైతే పాకిస్తాన్కు సంబంధించి సెంట్రల్ మినిస్టర్, వీళ్ళందరూ ఒకరిని కలుపుకొని ఉన్నారంటే టెర్రరిస్టులకు ఎవరు తావురమిస్తున్నది. ప్లస్ మన 26/11 ముంబై అటాకు చేసినటువంటి ఒక ఉగ్రవాది బతికే ఉన్నాడు, మనకు కనబడతా ఉన్నాడు. భారతదేశం దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని అతన్ని అప్పగించే వరకు వాళ్ళకు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ బంద్ చేయాలి. ఏంటంటే మనకొక నీళ్ళు, మన భారతదేశం నుంచి పాకిస్తాన్కి నీళ్ళు పోతూ ఉంటాయి. దాన్ని పహల్గామ్ దాడి తర్వాత మన భారత ప్రభుత్వం నిలిపివేసింది. దాని గురించి వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ వేరే దేశాలతోటి అంతర్జాతీయ చర్చల విభాగంతో వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఆ నీళ్లు తొందరగా వదిలిపెట్టాలి ఇండియా అని చెప్పి. వదలకూడదు, ఆ నీళ్లు వదలకుండా ఎవడైతే ఈ 26/11 ముంబై దాడులు చేసిండో వాడిని బహిరంగంగా మన భారతదేశంలో వాడికి కఠినమైన శిక్ష వేసిన తర్వాతనే ఆ నీళ్లు వదలాలి. ఇది భారత్ తలుసుకుంటే చేయగలుగుతుంది. మరి చేస్తుందా చేయదా చూద్దాం. ఇంకా అంత్యక్రియ వేడుకల్లో ఇస్లామాబాద్లోని H8 శ్మశాన వాటికల్లో జరిగినటువంటి హాజరైన ఉగ్రవాది లష్కరే తోయిబా, అలాగే డిప్యూటీ చీఫ్ అయినటువంటి సైబుల్లా కసూరి అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు వెల్లడైనట్టు కాదు, మనం వీడియోలు చూస్తూ ఉన్నాం. ఇంత చూస్తూ ఉన్నా అంటే ఒక 200 నుంచి 300 మందికి పైగా అందులో సోల్జర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఎంతోమంది విదేశీ వాళ్ళు ఉన్నారు, మన భారతదేశం ముఖ్యమైన మన భారతీయులు ఉన్నారు. ఇంతమందిని హతమార్చినటువంటి ముంబై దాడులకు సంబంధించినటువంటి ఒక లష్కరే తోయిబా సైముల్లా ఖాన్ అనేటోడు బతికున్నాడు అంటే దీనికి భారతదేశం నిజంగా ఈరోజు తలదించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు వీడిని పట్టుకోవాలంటే భారతదేశం తలుచుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, మనకు సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా సరే, ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా కానీ ఎవరైనా సరే తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మరి ముంబై 11 అటాక్ చేసినటువంటి ఉగ్రవాది బతికుండనీకి అర్హుడు ఎట్లయితాడు అని నేను కోరుకుంటా ఉన్నా.
దీని కింద నిజమైన హిందూ, నిజమైన ఏ మతము కులమని కాదు, ఏ నిజమైన భారతీయుడు అయినా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యాలి. అసలు వాడి బతికుండే హక్కు లేదు. ముంబై దాడులు 5 చోట్ల ముంబై దాడులు జరిగినాయి. ఇంకా రోడ్డులో వెళ్తూ ఉన్న వాళ్ళని ఇప్పటికి కూడా మీరు ఒకసారి సోషల్ మీడియాలో చూడరు, ఇప్పటికి కూడా ఆ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే 2-3 రాత్రులు నిద్ర కూడా పట్టది. మరి ఆ టైంలో ఆ నరకయాతన అనుభవించినటువంటి మన భారతీయులు, మన సైనికులు, మన పోలీసుల యొక్క వాళ్ళ యొక్క పిడికిలి ఏ రకంగా విధించిరో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. జై భారత్, జై సైనిక, జై పోలీస్, జై హింద్.